సో ఈ సమయంలో 127 కీర్తన ఎవరైనా వాక్యము బిగ్గరగా చదివేవారు తీయండి. 3-4 వచనాలు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు వర్ష జోసెఫ్లను దేవుడు దీవించి మొదటి కుమార్తె అయిన జూనియర్నే కాక ఈరోజు మరి అమ్మమ్మ గారు ఉన్నారు, అలాగే జయమ్మ సిస్టర్ గారు, అలాగే అటు సైడ్ అత్తలు ఇటు సైడ్ అత్తలు ఉన్నారు పుట్టిన వారికి. అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. అయితే దేవుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే పెళ్ళైన తర్వాత కుమారులు యెహోవా ఇచ్చు అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. 4 వచనం. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. సో ఈ ఇద్దరిని దేవుడు దయచేసి ఉన్నాడు. ఈ రోజు ఇలాగ అందరు కుదురుతుంది కదా అనేసి మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే ఈ రోజు 21 దినం అనేది బాబుకి జరిగింది అండి. సో అందరిని బట్టి ఇందాక సాక్ష్యం కూడా విన్నాం, అద్భుతమైన సాక్ష్యం. సో ఇక్కడ కింద ఒక మా థ్యాంక్స్ గివింగ్ అండ్ నేమింగ్ సెరమనీ, నామకరణ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడడానికి ఇష్టపడతా ఉంటున్నాను. సో మనందరికీ పేర్లు ఉన్నాయా అంటే పేర్లు ఉన్నాయి. పేర్లు ఉన్నాయా? మనకి పేరు లేకుండా ఎవరైనా ఉన్నారా? ఆధార్ కార్డులో ఏముంటుంది, ఓటర్ కార్డులో ఏముంటుంది, పాస్పోర్ట్లో ఏముంటుంది? పేరుకి ఎంత విలువ ఉందంటే ఒక నామకరణ పెట్టేటప్పుడు దేవుడు ఉండాలి. ఆమెన్. దేవుడు ఉన్నాడు. పాత నిబంధనలో దేవుడు ఉన్నాడు, కొత్త నిబంధనలో కూడా దేవుడు ఉన్నాడు. నామకరణ ఇట్స్ నాట్ దాట్ సింపుల్ థింగ్, ఇట్స్ నాట్ అ క్యాజువల్ థింగ్, ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఒక పేరు ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దేవుడు మనకేం చెప్తున్నాడంటే పేరు పెట్టడం కూడా ఇట్స్ నాట్ వెరీ ఈజీ. పరిశుద్ధాత్మ పూర్ణులై కొంతమంది పేర్లు పెట్టడము జరిగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో ఒక మనిషి భూమి మీద బ్రతకాలంటే అతనికి ఏముండాలి? పేరు ఉండాలి. నువ్వు చిన్న చీమను చూడండి, చీమ కూడా ఒక పేరు ఉందా? మనం చిన్న ఇన్సెక్ట్ చూడండి, దాని కూడా ఒక పేరు ఉందా? దానికి పాస్పోర్ట్స్ లేకపోవచ్చు, కానీ మనిషికి ఎంత దేవుడు విలువ ఇస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరికి పేరు అనేది ఉండాలి. ఓకే, ప్రతి ఒక్కరికి పేరు అనేది చూస్తూ ఉంటాం. సో చాలా సార్లు పేర్లు పెట్టేటప్పుడు తల్లిదండ్రులు కొంతమంది పేర్లు పెడతారు, కొంతమంది తాతలు ముత్తాతలు పేరు పెడతారు, అమ్మమ్మలు నానమ్మల పేరు పెడతారు, కొన్నిసార్లు సేవకులు పేరు పెడతారు, కొన్నిసార్లు వాళ్ళ పెద్ద నాన్నలాగా ఉన్నాడు కాబట్టి పెద్ద నాన్న పేరు పెడతారు, చిన్నాన్న పేరు పెడతాం. ఒకవేళ కొంతమంది పేర్లు ఎలా ఉంటుంది, ఒకసారి మల్లమ్మ అంటే మల్లమ్మ పెడతారు, ఎల్లమ్మ అంటే ఎల్లమ్మ పెడతారు, రెండు మిక్స్ చేసి పెడతా ఉంటారు కొంతమంది. సో ఇట్ ఈస్ నాట్ ఇప్పుడు ఏదో మనం ఏదో బాబు పుట్టాడు కదా ఏదో పేరు పెట్టాలని కాదు. బిబ్లికల్గా మనం చూస్తే దానికి చాలా 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 ఇంపార్టెన్స్ ఉన్నది. నీ పేరుకి నా పేరుకి ఇంపార్టెన్స్ చాలా ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకసారి మా చిన్న పాపని మేము స్కూల్కి తీసుకెళ్ళాం, నేనే నర్సరీకి తీసుకెళ్ళి ఎన్రోల్ చేపిస్తున్నా. అయితే మీ పాపతో మేము మాట్లాడాలి, ఇంటర్వ్యూ చేయాలి, ఇంగ్లీష్ అర్థమవుతుందో లేదో మేము మాట్లాడాలని చెప్పి మా చిన్న పాప ఇంట్లో జోజీ అని పిలుస్తాము, జోజీని అడిగారు, వాట్ ఈస్ యువర్ మదర్స్ నేమ్ అంటే మామ్ అన్నది. ఏమన్నది? నన్ను ఎలా పిలుస్తుందో మామ్ అన్నది. వాళ్ళు నవ్వుకున్నారు. పోనీ వాట్ ఈస్ యువర్ ఫాదర్స్ నేమ్ అంటే డాడా. ఎలా పిలుస్తుంది? అలాగే చెప్తుంది. అక్కడున్న ప్రిన్సిపల్, అక్కడున్న వారందరూ నవ్వుకున్నారు నాతో సహా. కాదు ఇలా చెప్పు, డేవిడ్ రాజు గారిని ప్రాక్టీస్ చేయించా కదా అంటే నో డాడా. సో దాని ఉద్దేశంలో అలాగా పేరు అనేది దానికి చిన్న పాపకి అలాగా. సో పేరు విషయంలో ఏముంది బైబిల్లో అని మనం చూస్తే, లేక పుట్టిన కుమారుడు నూతన నిబంధనలో ఫస్ట్ చాప్టర్లో ఉన్నాడు. ఎవరు చెప్పండి? If you see in Luke chapter 1, can you open the Bibles to Luke 1:59? లూకాసు వార్త 1వ అధ్యాయం 59వ వచనం. 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి. ఏ దినమున? అయితే యూదుల దగ్గర పుట్టిన వారం తర్వాత 8th డే న్యూ బిగినింగ్ అంటారు, 8th. సో చర్చ్కి తీసుకెళ్తారు. అంటే అప్పట్లో సి సెక్షన్స్ ఇవన్నీ లేవు కాబట్టి చర్చ్కి తీసుకెళ్తారు. ఆ రోజే నామకరణ చేస్తారు, ఆ రోజే
సంఘంలో ఆలయంలో నామకరణ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే 8వ దినమున ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యాను పేరు పెట్టి. ఏం పేరు పెట్టాలన్నారు వాళ్ళు? జకర్యా, ఎలిజబెత్ తెలుసు కదండి మనకి. ఎవరు వీరు? యాజకులు. ఓకే, సో దేవుడు అంటాడు, లేక వారు ధర్మకార్యాలు చేస్తున్నారు, దేవుని సేవ చేస్తున్నారు, కానీ వారికి పిల్లలు చాలా లేటుగా పుట్టారు. అయితే ఆ వ్యక్తి, ఆ బాబు పుట్టిన వాడు దేవుని చేత అభిషేకింపబడిన వాడు. యేసు ప్రభుకు దారి చూపిస్తాడు. సో హీఈస్ నాట్ అ నార్మల్ మ్యాన్. కాబట్టి దేవదూత వచ్చి నీకు ఒక కుమారుడు పుడతాడు, అయితే అతని పేరు ఇది ఉండాలని చెప్పాడు. ఏమని చెప్పాడు? యోహాను ఉండాలని చెప్పాడు. అని చెప్పిన తర్వాత మనం చూసినట్లయితే కింద భాగంలో పుట్టేశాడు, బాబు పుట్టాడు. ఎలాగా? దేవుడు చెప్పిన విధానంగా చెప్పిన రోజున దేవుడు బాబును అనుగ్రహించాడు. ఆ బాబు పేరు అందరు ఏమనుకుంటున్నారు? తల్లిదండ్రులు కాకుండా అక్కడ ఉన్న వారు అందరు ఏమనుకుంటున్నారు? ఈ బాబు పేరు జకర్యా పెట్టాలి. ఎందుకు? జకర్యా తప్పు పేరా? కాదు, అది తండ్రి పేరు. కానీ దేవుని ఉద్దేశం వేరేగా ఉంది. దేవుడు ఆల్రెడీ ఆ అబ్బాయికి పేరు పెట్టాడు. ఎవరు పెట్టారు ఇక్కడ? ఫస్ట్ నేమ్ ఎవరు పెట్టారు? ఏంజల్, దూత అంటే ఎక్కడి నుండి వస్తుంది ఆర్డర్స్? దేవుని నుండి వస్తూ ఉంటది. అర్థమవుతుందా? అంటే ఈవెన్ గాడ్, చూడండి, మొన్న నేను విజయవాడకి వెళ్ళాను. నా పేరు దివ్య డేవిడ్ కొత్తపల్లి అని పాస్పోర్ట్లో ఉంటుంది, ఆధార్ కార్డులో కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు పాస్పోర్ట్లో ఒక పేరు, ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుందా? 10th క్లాస్లో ఒక పేరు, ఇప్పుడు ఒక పేరు ఉంటుందా? చెప్పండి, మారుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం జాన్ అని మనము పేరు పెట్టాం, కానీ తెలుగు బైబిల్లో ఏంటది? యోహాను. ఇప్పుడు జాన్ అని ఉంది కాబట్టి ఆయన యుఎస్లో ఉన్నప్పుడు జాన్, హైదరాబాద్లో ఉన్నప్పుడు యోహాన్ అని పిలుస్తామా? ఆయన పేరు తల్లిదండ్రులు యోహాను అని పిలిస్తే స్పెల్లింగ్ ఎలా ఉంటుంది? YOHANU. అంటే యూ కూడా పోతే అది పేరుకు ఇట్స్ నాట్ వ్యాలిడ్ నేమ్ అని అంటారు. అంటే ఒక పేరు ఎలాగైతే ఏ భాషలో కూడా మారదు. కొంతమంది పేర్లు ఉంటాయి, రోమన్, వీళ్ళు ఎవరండి, రష్యా వాళ్ళది ఏదో జెడ్ ఏదో ఉంటుంది, చైనీస్ వాళ్ళది ఒక పేరు ఉంటుంది, కానీ వీ హ్యావ్ టు టెల్ దే నేమ్. మనకు భాష, మన నోరు తిరగకపోయినా ఆ పేరు చెప్పాలి. ప్రతి ఒక్కరికి ఒక పేరు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రతి పేరుకు ఒక అర్థవంతమైనదిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. సో ఏంజల్ చెప్తుంది, ఏంజల్ ఏమని చెప్తుంది? దేవుని దూత ఏమని చెప్తుంది? ఈయన పేరు జకర్యా కాదు, మంచి పేరు చెడ్డ పేరు కాదు, దేవుడు పెట్టిన పేరు పెట్టండి. దేవుడు ఏది నిశ్చయించాడో అది పెట్టండి. ఎందుకంటే పేరుకి ఎందుకు అంత విలువ అంటే ఆ యేసయ్య ముందు ఎలవవుతున్నాడు, సో ఆయనకు కూడా విలువను ఇచ్చాడు. అంటే మన అందరి పేర్లకు ఎందుకు విలువ అనేది నేను ఇంకా ముందు చెప్తాను. అయితే బిఫోర్ దాట్ యేసయ్య గురించి చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 21వ వచనం. యు సీ దిస్ నేమ్. పోనీ యేసయ్య పేరు ఎవరు పెట్టారు? యేసు అనే పేరు ఎవరు పెట్టారు? ఎవరు చెప్తారు? ముద్దు పేరా? ఇప్పుడు యేసయ్య పేరు కూడా ఎవరు చెప్పారు అంటే ఎవరు ఇచ్చారు ఆర్డర్స్? యేసయ్య పేరు యేసు అని పెట్టమని. ఇట్స్ నాట్ ర్యాండమ్, ఎవ్రీ నేమ్. యు నో వై? దేవుడు ఎందుకు చెప్తాడు? నీ పేరు ఎంత విలువైనదంటే ఈ భూమి మీద 70-80 ఏళ్ళు మనం జీవిస్తే మన పేరు ఎంతో విలువైనది. అంతేకాదు పరలోకంలో కూడా, జీవ గ్రంథంలో కూడా మన పేర్లు రాయబడి ఉంటాయంట. నాట్ ఓన్లీ ఇన్ దిస్ వరల్డ్. ఈ పేరు అనేది మన శరీరాలు మార్చబడిన మన మహిమ, ఇఫ్ ఈ యునో ఏంటది, గ్లోరీ బాడీలో మనం ఉన్నా కూడా, మహిమ శరీరంలో ఉన్నా కూడా మన పేరు జీవ గ్రంథంలో ఉందా? చూడండి, లూక్ చాప్టర్ 10:20. మీరు అందరికి పేర్లు ఉన్నాయా? ఈ లోకంలో ఉందా? ఆన్ దిస్ ప్లానెట్ ఓన్లీ ఆర్ అబౌవ్ ద ప్లానెట్? పరలోక రాజ్యంలో ఉందా మన పేరు? రాయబడిందా? డౌట్ ఉందా? డౌట్ ఉన్న వాళ్ళు లేచి వెళ్ళిపోండి. యువర్ నేమ్ ఇస్ రిటన్. యేసయ్య నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు రక్తం కార్చాడు, నీ పేరుకు ఒక అర్థం ఉంది. నీ పేరుని దేవుడు ఎక్కడ రాశాడు? పరలోక రాజ్యంలో కూడా దేవుడు రాశాడు. నువ్వు ఇంకా దేవుని సేవకుడు అయితే నీ పేర్లు ఎలా ఉంటాయి తెలుసా? ఫిలిప్పీ 4:3లో జీవ గ్రంథంలో ఉంటుందని ఉంది. నా సహకారు, లాస్ట్ లైన్ చదవండి, ఫిలిపియన్స్ 4:3. నా సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడి. ఈ రోజు మన నామకరణం చేయబోతున్నాం బాబుకి, కానీ ఆ పేరు ఎక్కడ రాయబడుతుంది? జీవ గ్రంథంలో. హల్లెలూయా. ఈ రోజు నీ పేరు, నా పేరు ఎక్కడ, ఏ గ్రంథంలో ఉన్నది? పాస్పోర్ట్లో, ఆధార్ కార్డు కంటే విలువైన గ్రంథంలో ఉన్నది. హల్లెలూయా. గాడ్ నీకు ఒక గ్రంథం ఉంది. God has a book for you, a record for you with your name on that book. హల్లెలూయా. ఆ పేరు, నీకు ఒక గ్రంథం ఉంది నీ మీద. ప్రతి దినము దేవుడు రాస్తా ఉన్నాడు నీ పేరు మీద.
నువ్వేం పనులు చేసావు అవన్నీ రాస్తా ఉన్నాడు. నేమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతిసారి మనము ఎవరన్నా ఇట్రా అని అనలేం. యూ హ్యావ్ టు కాల్ బై నేమ్. నేను మొన్న విజయవాడకి వెళ్ళేటప్పుడు మా బాయ్స్ వాలంటీర్స్ టికెట్ బుక్ చేశారు. కైకలూరు మీటింగ్స్ కొరకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారు. అయితే బుక్ అయిపోయినాయి, టికెట్స్ వచ్చేసాయి. కానీ నా పేరు ఏమని చెప్పాను? తెలియని వారు చెప్పండి, నా పేరు ఏంటండి, గుర్తు పెట్టుకోండి. రేపు మళ్ళీ పరలోకంలో కూడా నన్ను చూడాలి మీరు. దివ్యా డేవిడ్. సో కొత్తపల్లి స్పెల్లింగ్ KOTHAPALLY. ఓకే, నా పేరులో ఇది, ఆధార్ కార్డులో ఇది, పాస్పోర్ట్లో ఇది. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేటప్పుడు వారు ఏం విన్నారో తెలీదు, PALLI అని రాశారు. అయితే నేను చూసుకోలేదు, పాస్టర్ గారు చూశారు. ఇవన్నీ గమనిస్తారు. చూసి వెంటనే దివ్యా డేవిడ్ కొత్తపల్లి అయి ఉన్నా కూడా ఆమెని ఫ్లైట్ ఎక్కనియరు. ఎందుకంటే పేరు ఆధార్ కార్డు మ్యాచ్ అవ్వాలి. సో వెంటనే మార్చిందంటే అది లీగల్గా పెద్ద ప్రాసెస్. అది కూడా వాళ్ళు ఏం చేశారంటే చాలా ఒక ఫామ్ రాయాలా, ఒక ఈమెయిల్ పెట్టాలా, మొత్తం ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్కి ఈమెయిల్ పెట్టాలా. అవన్నీ చేసినాక అప్పుడు నా పేరు ఏమై వచ్చింది, ఆధార్ కార్డులో ఉన్న పేరు దివ్యా డేవిడ్ కొత్తపల్లి అనే పేరు, వై అనే పేరు దేంట్లో వచ్చింది, ఫ్లైట్ టికెట్లో వచ్చింది. అప్పుడు నాకు ఏమైపోయింది, ఓకే ఆధార్ కార్డులో ఉన్న పేరు ఇక్కడ ఉన్న పేరు కరెక్ట్. సో మనము స్పెల్లింగ్ కూడా ఇంపార్టెంటే ఈ లోకంలో, అవునా కదా? మన పేర్లో ఉన్న స్పెల్లింగ్ కూడా ఇంపార్టెంటే. సో దేవుడు అంటున్నాడు, మరి ఇంత దేవుడు చెప్తా ఉంటున్నాడు, ఇంత పేరుకి ఇంత విలువనిస్తా ఉంటున్నాడు. మరి మనము ఎంతగా నామకరణ ఈ నేమింగ్ సెరమనీస్ లో మనం చూస్తే మరి దేవుడిని మహిమపరిచే పేరు మనం పెట్టుకుంటున్నామా లేదా? బైబిల్లో ఒక మాట ఉంది చూడండి, ప్రకటన 20:15 ఒకసారి చూద్దాం. రెవల్యూషన్స్ 20:15. ఎవరు పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడి. నరకంలో పేరుతో పనేం లేదు. ఈ భూమి మీద పేరుతో పనుంది, పరలోకంలో పేరుతో పనుంది. కానీ నరకంతో నీకు అసలు పేరుతోనే పనిలేదు. ఎవరైతే జీవ గ్రంథంలో వారి పేరు లేదు, ఎక్కడ ఉంటారంట వారు? they will be in the hell. So the name we have to carry it even in heaven. అందుకే సొలొమోను ప్రసంగి 7:1 రాస్తా ఉంటాడు, ఏంటి, మంచి పేరు సుగంధ తైలం కంటే సుగంధ తైలం కంటే మంచి పేరు. మంచి పేరు అనగానే మంచి పేరు పెట్టడం మాత్రమే కాదు, మనం జీవించేది కూడా మంచి పేరు పొందుకునేలాగా మనము జీవించాం. బైబిల్లో ఒక ఆమె యబ్బేజ్ అని పేరు పెట్టింది తన కొడుకు. యబ్బేజ్ అంటే అర్థం ఏంటి? వేదన. నౌ లెట్ మీ టెల్ యూ, బైబిల్లో ఆదికాండము 2వ అధ్యాయంలో 19వ వచనం ఒకసారి చదుదాం. 19-20 వచనాలు ఒకసారి చదుదాం. ఫస్ట్ చాప్టర్ క్రియేషన్, సెకండ్ చాప్టర్ నేమింగ్ సెరమనీ. ఫస్ట్ బాబు పుట్టాడు, ఇప్పుడు ఏ చాప్టర్ లో ఉన్నాడు? నేమింగ్ సెరమనీ. కానీ ఈ నేమింగ్ సెరమనీ పరలోక రాజ్యంలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ యు సీ, ఆదాము తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఆదాముని పుట్టించిన తర్వాత ఏమని చెప్తున్నాడంటే, ప్రతి దేవుడైన యెహోవా ప్రతి భూజంతువుని, ఏంటది? ప్రతి భూజంతువుని, ఇంకా ప్రతి ఆకాశ పక్షిని ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యుద్ధకు రప్పించింది. ఇప్పుడు ఫస్ట్ నేమింగ్ సెరమనీ ఎక్కడ జరిగింది? ఏదేనో తోటలో జరిగింది. ఈరోజు ఇక్కడ మనం జరిగించుకుంటా ఉంటున్నాం బాబుకి. కానీ ఫస్ట్ నేమింగ్ సెరమనీ హ్యాపెండ్ ఇన్ గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఎవరిని తీసుకొచ్చాడో? ప్రతి జంతువుని. ఐ డు నాట్ నో హౌ మెనీ డేస్ ఇట్ టుక్ ఫర్ హిమ్ ఫర్ ద నేమింగ్ సెరమనీ. ప్రతి జంతువు నేను రాసుకున్న కొన్ని. మనకు నీకు తెలుసా, ఇన్సెక్ట్స్ లోనే దాదాపు 5 మిలియన్ల స్పీషీస్ ఉంటాయి. 5 మిలియన్ల క్రీడలు, 5 మిలియన్. మనము చీమలు అంటున్నాం కదా, 20,000 పైగా రకాలు ఉంటాయంట. అంటే దాని ప్రతి ఒక్క రకానికి, స్పీషీస్ కి ఒక పేరు. అలాగే ఫిష్, మేము సింగపూర్కి వెళ్ళాం. సింగపూర్లో ద బెస్ట్ పార్ట్ దట్ వీ ఎంజాయ్డ్ వాజ్ సింగపూర్ ఓషన్ ఏరియా. ఆ ఓషన్ ఏరియంలో దాదాపు 40,000 జాతులు, అంటే మెరైన్ జంతువులు ఉన్నాయి. ఏమున్నాయి మెరైన్ జంతువులు అంటే? సముద్రంలో ఉన్న జంతువులు. కోరల్స్ తెలుసా? ఇట్ యు నో కోరల్స్? మనం ఇప్పుడు దాన్ని డెకరేట్ చేసుకుంటాం, అది అడుగు భాగంలో ఉంటది. దాని పేరు కూడా ఎవరు పెట్టారు? ఆదాము పెట్టాడు. తర్వాత మరైన్ లో మనం చూస్తూ ఉంటున్నాము
సీ ఆర్చిన్స్ ఉన్నాయి, తర్వాత మాన్స్టర్ ఫిషెస్ ఉన్నాయి, క్లౌన్ ఫిషెస్ ఉన్నాయి. అవన్నీ చూస్తే ఇవన్నిటికీ పేరు ఎవరు పెట్టారు? ఆదామే పేరు పెట్టాడు. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి, ఆదాము వాడికి ఏ పేరు పెట్టను చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించింది. జీవం గల ప్రతి దానికి, చదవండి, ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగేను. ఇఫ్ ఆదాము నేమింగ్ సెరమనీలో ఇలాగ నిలబడి లాయన్ వచ్చింది అనుకోండి, యూ షాల్ బీ కాల్డ్, ఏమంటాడు? లాయన్ అనగానే దేవుడు లాయన్. చీత వచ్చింది, చీత వచ్చాగానే నీ పేరు చిరుతపులి, చిరుతపులి ఇప్పటి వరకు. అంటే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ప్రతి దానికి. పావురం చూసాడు, పావురంకి ఏం పేరు పెట్టాడు? యూ విల్ బీ కాల్డ్ డావ్. ఎందుకు పేరు పెట్టడం అని తెలియదు. ఎంత జ్ఞానవంతుడు. ఇప్పుడు మనము ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని, 12 టేబుల్ ఎవరంటే తక్కువని చెప్పగలుగుతారా? 12 టేబుల్ చెప్పండి. 12 1 ఇంటూ 12 ఇంటూ 1, 12 2, 12 3, 12 4, 12 5, 14, 12 7, 12 13, 12 13. హౌ డిడ్ హీ రిమెంబర్? హౌ? యు డు నాట్ నో. ఆదాము దేవుడు సృష్టించినప్పుడు మెమరీ పవర్ చాలా చాలా ఉంది. ఏ పేరు పెట్టాడో అదే పేరు పెట్టి పిలిచాడు. ఇప్పుడు మా పిల్లల్ని నేను డేజీ అనే వదలు కొన్నిసార్లు జోసి అంటారు, అంతే. వీళ్ళు మన ఆడపిల్లని కదా, అంతే, నా పేరు మర్చిపోయావు, అంతే. ఆడపిల్ల ఫస్ట్ ఉంటారు, నా పేరు మర్చిపోయావు, జోసి అంటున్నావు. కానీ ఆదాం పెట్టిన వేల కొలది లక్షల కొలది పేర్లు గుర్తుండిపోయినాయి. దేవుడు ఏం చేశాడు? ముద్రించాడు. సో షాల్ ఇట్ బి అన్నాడు. జిరాఫ్, పొడుగున్నాం, పొడుగు నెక్, ఏం పేరు నీ పేరు అంటే జిరాఫ్ అన్నాడు. సో షాల్ ఇట్ బి అన్నాడు. సో ప్రతి జంతువు ఎవరి దగ్గరకు వచ్చాయి? దేవుడు ఎవరి దగ్గర తీసుకొచ్చాడు? ఆదాం దగ్గరికి తీసుకొచ్చాడు. 20 వచనం ఒకసారి చదువుదాము. అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఎన్ని పశువులకు? యానిమల్ కింగ్డమ్ లో ఎన్ని పశువులు ఉన్నాయి మనకు తెలియదు. అన్ని పశువులకు, ఆకాశ పక్షులు అంటే ఈగల్. ఎందుకు మనం ఈగల్ అని పేరు పిలుస్తున్నాం మనకు తెలియదు. ఏం పేరు పెట్టాడు ఆయన? ఈగల్ని చూసి ఈగల్, అలాగే పావురం చూసి పావురం, స్పారో చూసి స్పారో. సమస్త జంతువులకును పేరును పెట్టాను. హల్లెలూయా. నౌ యు థింక్ ఆడమ్ ఇస్ నాట్ ఫూలిష్ గై. ఈ రోజు కూడా మనం అదే పేర్లు మనము పిలుస్తా ఉంటున్నాం. పాముకి పాము అని పేరు పెట్టాడు, ఎలుకకి ఎలుక అని పేరు పెట్టాడు, స్కార్పియన్కి స్కార్పియన్ అని పేరు పెట్టాడు. అదే పేర్లతో మనము ఇప్పుడు పిలుస్తా ఉంటున్నాం. దేవుడు అంటున్నాడు పేర్లు కూడా దేవుడు చూడండి ఎలా పెట్టాడు. కానీ కొంతమంది పేర్లు పెట్టారు. చదువుదాం ఆదికాండం 25వ అధ్యాయం 24, 26, 24 నుంచి 26. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చెను. అతని వల్లంతయు రోమ వస్త్రముల వలె నుండెను గనుక అతనికి ఏసావు అని పేరు పెట్టిరి. కొంతమంది ఎలా పేరు పెడతారంటే, ఒకసారి మొన్నే నేను ఈ మధ్యలో బేబీ నేమ్స్ చేస్తున్నాను కదా, ఇప్పుడు నేను దేనికి ఫేమస్ అయ్యాను తెలుసా? ఆదాం వల్లే పేర్లు పెట్టడానికి ఫేమస్ అయ్యాను. అయితే మొన్న నేను రిప్లై కొట్టలేదు, పాస్టర్ గారికి మెసేజ్ పెట్టింది ఒక అమ్మాయి, ప్లీజ్ సిస్టర్ రెస్పాండ్ అవ్వట్లేదు, నాకు పేరు కావాలి అర్జెంట్గా, మాకు ఒక బాబు పుట్టాడు, పేరు పెట్టండి అని. అయితే మాకేం చెప్పింది తెలుసా? నా పేరు హారిక కాబట్టి ఫస్ట్ HA రావాలి, మా ఆయన పేరు పొల్లయ్య కాబట్టి నెక్స్ట్ ఏం రావాలి? PO. ఇప్పుడు HAతో POతో పేరు పెట్టండి అంటాడు. మళ్ళీ బిబ్లికల్ నేమ్. యాక్చువల్గా నేను అన్న మాట్లాడుకుంటూ ఏమొస్తుంది పేరు, హా పో, నాకేమొచ్చింది తెలుసా? గెస్ చేయండి, మీకేమొచ్చింది? పోహా వచ్చింది. కొంతమంది అదే ఆదాం దగ్గర తీసుకొస్తే నాకెందుకు నేను చూస్తే చుచ్చు అనబుద్ధి అవుతుంది అంటాడా, చిచ్చి అనబుద్ధి అవుతుంది అంటాడా. ఒక మీనింగ్ఫుల్గా, ఒక జ్ఞానయుక్తంగా, ఆత్మపూర్ణుడిగా పేరు పెట్టాడు. ఇప్పుడు ఇంకా పేరు పెట్టలేమేమో, మీకేమన్నా తెలుసంటే బిబ్లికల్ నేమ్ మాకు చెప్పండి. హాతో పోతో ఒక అబ్బాయి పేరు పెట్టాలి. సో సమ్ పీపుల్ ఎలాగంటే, మా తాత ఇలా ఉంటాడు కాబట్టి తాత పేరు పెట్టండి. ఓకే, మంచి పేరు అయితే ఓకే,
ఒకవేళ పెంటయ్య ఉందనుకోండి, ఎలా పెడతాం మనం పెంటయ్య పేరు? అసలు పెంటయ్య ఎలా వచ్చిందంట, నేను విన్నాను ఒకసారి వాక్యం, ఇలాగే పేర్ల సెరమనీ చెప్తుంటే వాక్యం వింటే అసలు పెంటయ్య అనే పేరు ఎలా వచ్చింది తెలుసా? ఒక అమ్మాయికి మన తెలుగులో పిల్లలు పుడుతున్నారు చనిపోతుంది. అయితే ఒక బాబు ఇంకా పుట్టిన తర్వాత వీడు ఎట్లా చనిపోతాడు అని చెప్పేసి అక్కడ పెంట ఉంటే పెంటలో వేసిందంట. కానీ వాడు బ్రతికాడంట. కాబట్టి వాడి పేరు ఏమైపోయింది? పెంటయ్య. ఎందుకంటే బ్రతికాడు అంటే మీనింగ్ ఉంది. కానీ ఎవరైనా దేవునితో కూడిన పేరు పెట్టారా? నా పేరు ఏంటి తెలుసా? దివ్య డేవిడ్ కాదు నా పేరు దివ్య కుమారి పంబి. అంటే నా పేరులో అసలు దేవుని పేరు, బిబ్లికల్ పేరే లేదు. అందుకే నాకు పేరు విషయంలో డాడీని ఎన్నోసారి వై నీ పేరు డానియల్, మమ్మీ పేరు లిల్లీ, మరి నా పేరు ఎందుకు దివ్య? పోనీ దివ్య పెట్టావేమో పెట్టావు, రేచల్ పెట్టచ్చు కదా, రెబేకా పెట్టచ్చు కదా, దివ్య రేచల్, దివ్య రెబేకా, దివ్య ఎస్తేర్, ఏదో ఒకటి పెట్టచ్చు, ఎందుకు పెట్టలేదు? ఈ కుమారి ఏంటి, మా స్కూల్లో ఏడిపిస్తున్నారు, కాలేజ్లో ఏడిపిస్తున్నారు అని ఫస్ట్ పెళ్ళైన తర్వాత ఫస్ట్ నేను హ్యాపీగా చేంజ్ చేసుకుంది ఏంటంటే నా పేరు దివ్య డేవిడ్. డేవిడ్ అంటే అర్థం ఏంటి? బిలవెడ్, ప్రియుడు. హల్లెలూయా. ఇప్పుడు నేను దివ్యమైన ప్రియురాలిని నా దేవునికి. హల్లెలూయా. దే షుడ్ బి అ మీనింగ్. మా మమ్మీ పేరు ఏంటి తెలుసా? లిల్లీ కాదు, లిల్లీ కుమారి కాదు. మా మమ్మీ పుట్టిన వెంటనే సేమ్ అచ్చం వాళ్ళ డాడీ లాగా పుట్టాడని వాళ్ళ డాడీ అంటే మా తాతయ్య పేరు రమేష్, ఆమె పేరేంటంటే రమేష్ కుమారి. చాలా మందికి తెలియదు ఆమె పేరేంటి, రమేష్ కుమారి. ఆమె 10th క్లాస్ సర్టిఫికేట్ లో కూడా రమేష్ కుమారి. కానీ పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత, బాప్తిజం పొందుకున్నాక దేవుడే చెప్పాడు, నీ పేరు ఈ రోజు నుంచి లిల్లీ అని పిలువబడును. లిల్లీ అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు నా పరిమళ వాసన సువాసన నువ్వు వెదజల్లుతావు. మీకు అర్థమవుతుందా? గాడ్ విల్ చేంజ్ ద నేమ్. ఈమెమని పెట్టించాలమ్మా? ఎర్రని వాడు కాబట్టి ఏం పెట్టిందంట? పింకీ పెట్టుకుంటారు కొంతమంది. ఎందుకు పెట్టుకుంటారు పింకీ? నాకు సాత్వికం పేరు ఇష్టం. సాత్వికం అంటే నేను ఎప్పుడు వినలేదు, నాకు ఎవరు ఫ్రెండ్స్ లేదు. సాత్వికం అంటే ఏంటి? దీనరాల్, సాత్విక్. ఎంత అది బైబిల్లో ఉందా? ఎస్. అట్లా కొంతమంది పేర్లు ఎంత చక్కగా ఉంటుంది అంటే ఒక్కసారి కాదు, 2 సార్లు 3 సార్లు అదే పనిగా పిలువబుద్ధి అవుతుంది. పింకీ అంటే ఏంటి? నువ్వు పింక్గా ఉన్నావు కూడా పింక్. అది కాదు, అదే పేరు కొంతమంది అలాగే పెట్టుకుంటా ఉంటారు. స్వీటీ అంట. పరలోకంలో ఏమని పిలువబడతారు వాళ్ళు? యోహాన్ అంటే గాడ్స్ గిఫ్ట్. మా పిల్లల పేరు జైన్, షాలోమ్. జైన్ అంటే ఫీమేల్ వర్జన్ ఆఫ్ జాన్. జైన్ అంటే హెబ్రీ భాషలో యోహాన్ని వాళ్ళు యోహాన్ ఎలా అంటారో ఫీమేల్ వర్షన్ జైన్. షాలోమ్ అంటే దేవుని పేరు, పీస్. పాప పేరు షీనా. షీనా ఇస్ ఆల్సో బిబ్లికల్ గా వచ్చిన పేరు. ఏంటంటే గాడ్స్ గిఫ్ట్. ఇద్దరు. జడాయిడా అంటే ఎవరి పేరు చెప్తారు? ఏదైతే సొలొమోన్ యొక్క పేరు. దేవుడు పెట్టాడు సొలొమోన్కి. దావీదు ఏం పేరు పెట్టాడు తన కొడుకుకి? సొలొమోన్ అని పేరు పెట్టాడు. కానీ దేవుడు అంట ఆయన కొడుకుకి ఒక పేరు పెట్టాడు. ఏంటది? ఏదిత్య. గాడ్ విల్ కీప్ నేమ్స్. వై? ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో దేవుడు మన పేర్ల బట్టి మన గుర్తింపు ఉంటుందని చెప్తా ఉంటున్నారు. కొంతమంది జాన్ అని పేరు పెట్టుకుంటారు, జేమ్స్ అని పేరు పెట్టుకుంటారు. రౌడీ షీటర్లు, వాళ్ళ పేర్లు ఎలా ఉంటుంది పోలీస్ ఫైల్స్ లో? నో. దేవుడు అంటున్నాడు నువ్వు ఎర్రోడా, ఇంకేంటంటే వేదన, ఇంకేం పెట్టుకున్నారు కొంతమంది పేర్లు. యాకోబు అంటే మోసగాడు. ఒకసారి చదువున్నాను. మొదటివాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చాడు. మొదటివాడు ఎర్రని వాడు, అతని వల్లంతయు రోమ వస్త్రం, రోమంగా ఉంది కాబట్టి జుట్టోడు. అతనికి ఏసావు అని పేరు పెట్టాడు. జుట్టోడు ఎర్రనోడు కాబట్టి 2 కలిపి ఏం పెట్టాడంట? ఏసావు. నెక్స్ట్ వాడు వచ్చాడు, ట్విన్. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడి మీద పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు. సో ఏం పేరు పెట్టారు కొడుకులకు? ఇస్సాకు పేరు ఎవరు పెట్టారు తెలుసా? చదవండి. ఆదికాండం 21:6. ఆదికాండం 21:6. అప్పుడు సారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అనెను. మరియు సారా పిల్లలకు స్తన్యం ఇచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును, నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అనెను. 17-19 చదవాలా?
జెనసిస్ 17:19. ఇప్పుడు నీ భార్య అయిన సారా నిశ్చయంగా నీకు కుమారుని వర్స్ చెప్పు 17:9. 19. అదే ఓకే యా. దేవుడు నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీకు కుమారుని కన్ను, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచు. ఇప్పుడు ఇస్సాకు పేరు ఎవరు పెట్టారు? ఇస్సాకు పేరు అర్థం ఏంటి? నవ్వు, జాయ్. మరి ఎబ్బేస్ తల్లి ఏం పెట్టింది? వేదన పెట్టింది. కానీ యాక్చువల్గా ఆయన దేవుడు ఏం చేశాడు? సహోదరుల కంటే గనుడుగా చేశాడు. ఆయన పేరు గనుడు, ఆనరబుల్ పర్సన్ గా ఉండాలి. కానీ కొంతమంది అలాగ పేర్లు పెడతా ఉంటున్నారు. కానీ యాకోబు పేరు ఏమని పెట్టారు వాళ్ళందరూ కలిసి? ఎవరు పెట్టారో మనకు తెలియదు. రెబెకా పెట్టిందో ఎవరు పెట్టారో మనకు తెలియదు. కానీ ఆదామైతే తన భార్యకు ఒక పేరు పెట్టాడు. నీవు నా మాంసంలో నుండి, నా ఎముకల్లో నుండి నువ్వు బయటకు వచ్చావు కాబట్టి దిస్ యూ విల్ బి కాల్డ్ ఉమెన్. యూ విల్ బి కాల్డ్ ఉమెన్. నారి అనబడదు. అయితే పిల్లలు పుడితే ఎవరు పేరు పెట్టారు తెలుసా అండి? కయీన్ పుట్టినప్పుడు కయీన్ పేరు ఎవరు పెట్టారు? చదవండి ఆ మాట. ఎస్, జెనసిస్ 4వ అధ్యాయం అనుకుంటా. తర్వాత ఆమె అతన్ని చదవన్నాను ఫస్ట్. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానని అర్థం ఏంటి? కయీన్ పేరు అర్థం ఏంటి? దయ వలన పొందుకున్నా. కానీ చాలా మంది కయీన్ పెట్టుకోరు. కానీ మీనింగ్ ఏంటి? యెహోవా దయ వలన నేను సంపాదించుకున్న మనిషిని. కానీ కయీన్ పేరు పెట్టుకోరు. ఎందుకంటే ఆయన హంతకుడుగా మారాడు. ఆయన శాపము పొందుకున్నాడు. అయితే ఈరోజు దేవుడు చెప్తా ఉంటున్నాడు, నీ పేరులో అర్థవంతమైన పేరు. ఏదో నోటికి వచ్చే బుజ్జి తలలో అనుకుంటా కాదు. కొన్నిసార్లు మాకు పిల్లల్ని ఎలా పిలుస్తాం? ముద్దొచ్చి బుబ్బు, చిచ్చి, చుచ్చు అంటాం కదా. అలాగే పెట్టుకోవడం కాదు. నువ్వు ప్రతిసారి పేరు పిలిచినప్పుడు యెహోవా దయాళుడు, యెహోవా మంచివాడు, యెహోవా గొప్పవాడు. అందుకే యాకోబు పేరు మోసగాడైనా కూడా దేవుడు మళ్ళొకసారి పేరు మార్చాడు. బిఫోర్ ద బ్లెస్సింగ్ హీ చేంజ్డ్ హిస్ నేమ్. ఆదికాండము 32లో ఉంటది. అయ్యా నీవు నన్ను దీవించే వరకు నేను విడిచిపెట్టాను అంటే అసలు నీ పేరేంటి అంటాడు ఫస్ట్. బిఫోర్ బ్లెస్సింగ్ నీ పేరేంటి? నా పేరు మోసగాడని చెప్తాడు, నా పేరు యాకోబు అని చెప్తాడు. అప్పుడు దేవుడు ఏం లేదు, ఇశ్రాయేలు. ఎల్ అంటే హెబ్రీ భాషలో దేవుడు. దేవుడు ఉండాలి మన పేరులో. నువ్వేది చేసినా దేవుడు అనేది, మనము ఆయన కొరకు నిర్మింపబడ్డాము. ఆయన మనల్ని ఏం చేస్తాడు? యుగ యుగములో కూడా ఆయనతో మనము జీవించబోచున్నాం. కాబట్టి ఇజ్రాయెల్, ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అలాగే జాన్, గాడ్స్ గిఫ్ట్. అలాగే మనము చూస్తున్న కొన్ని పేర్లు దేవుడు మార్చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాడు. నీ పేరు హదస అంటే అందరు నేను తృణీకరించాను, కానీ నువ్వు కోరుకున్న దానవు. బ్యూలా, యు ఆర్ బ్యూటిఫుల్ ఇన్ మై సైట్. సో పేరుకు చాలా అర్థం ఉంటుంది. మన జీవ గ్రంథంలో కూడా ఈ పేరు అనేది చాలా ముఖ్యమైనది. కానీ ఒకవేళ నీ పేరు, నీ లైఫ్ మార్చబడాలంటే దేవుడు ఫస్ట్ ఏం చేస్తాడు తెలుసా? నీకు ఒక నూతన హృదయం, నూతన పేరుని ఇస్తాడు, నీకు ఒక నూతన జీవితాన్ని ఇస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గాడ్. ఈ నేమింగ్ సెరమనీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆది కాండంలోంచే మనం చూస్తూ ఉంటున్నాం. మరి అప్పుడు ఆదాము చాలా జ్ఞానవంతుడుగా ఉన్నాడు. అన్నిటికీ ఏ పేరు పెట్టాడో అదే పేరు నిలబడింది. అలాగే ఈ రోజు ఈ బాబుకి మనం ఏ పేరు పెడుతున్నామో 70, 80, 90, 100 years ఈ భూమి మీద, ఈ ప్లానెట్ మీద ఎన్ని రోజులు జీవిస్తాడో ఏ ఆధార్ కార్డులో ఉంటుందో మనకు తెలీదు. కానీ పరలోకంలో మాత్రము ఈ రోజు మనం పెట్టుతున్న పేరు ఆల్రెడీ ఆయన మీద ఒక గ్రంథం ఉన్నది. ఈ బాబు మీద ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథము అతని పేరు మీద ఉన్నది. సో టుడే గాడ్ ఇస్ సెయింగ్ ఇన్ దిస్ నేమింగ్ సెరమనీ ఇట్ షుడ్ ఎలాగ జరగాలంటే దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉండాలి. వై? ఎందుకంటే అబ్రహాం అయితే దేవుడు చెప్పిన పేరు పెట్టాడు. ఇస్సాకు కుమారుల విషయంలో వచ్చే వరకే ఏసావు పేరు మళ్ళా దేవుడు మార్చేస్తాడు, ఏదోమని మార్చేస్తాడు. యాకోబుని ఇజ్రాయెల్గా దేవుడు చేస్తూ ఉంటాడు. సో మీరు చూడండి, యోసేపు పేరు ఎవరు పెట్టారు? ఎవరు చెప్తారు నాకు? యోసేపుకి పేరు ఎవరు పెట్టారు? హూ పుట్ ద నేమ్ ఫర్ జోసెఫ్? రాహేల్ పెట్టింది. దేవుడు నాకు ఇంకో కుమారుడును దయచేను గాక అంటే ఎలాగ ఎక్స్పెక్ట్ చేసింది?
యోసేపు అని పేరు పెట్టినప్పుడు ఐ హ్యావ్ అనదర్ సన్ అని పెట్టింది. నిజంగా వచ్చిందా? ఇంకో కుమారుడు వచ్చాడా? సీ ద బిలీఫ్, సీ ద ఫెయిత్. ఆమె కన్నని గర్భం ఆమెది, కుడ్రాలు. కానీ ఆమె మొరపెట్టి పొందుకున్న తర్వాత పోనీ ఒక్క యోసేపు ఉన్నాడు చాలే, ఓన్లీ వన్ సన్ అని పెట్టలేదు. ఏమని పెట్టింది? మరొక్క కుమారుడు వస్తాడని పేరు పెట్టింది. ఆ పేరు బట్టి ఆమె యోసేపుని పిలిచిన ప్రతిసారి ఏం జరుగుతుంది ఆమె జీవితంలో? విశ్వాసం వస్తుంది. ఎస్, అనదర్ సన్ ఇస్ కమింగ్, అనదర్ సన్ ఇస్ కమింగ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు సాటిస్ఫైడ్ విత్ దిస్ వన్ సన్. అలాగే ఎంతమంది అయ్యారు? యాకోబ్కి పిల్లలు 12 అయ్యారు. ఎందుకంటే రాహేలు కూడా ఏం చేసింది? ఒకవేళ రాహేలు యోసేపే లాస్ట్ అంటే ఎంతమంది పిల్లలు ఉండేవారు? 11 గోత్రాలే ఉండేవి. 11 మంది పిల్లలే ఉండేవారు. 12 గోత్రాలు అనేది ఉండేది కాదు. అంటే పేరులో ఎంత మీనింగ్ ఉంటుంది. మనం పెట్టే పేరు ప్రతిసారి వారిని మనం పిలుస్తున్నప్పుడు కూడా దేవుడు మహిమపరచబడాలి, దేవుని కార్యం ఈ భూమి మీద జరగాలి. హల్లెలూయా. whenever you're calling your child, you're ఇప్పుడు నేను మా పాపని జైన్ అని పిలిచాను అనుకోండి, నేను ఏం పిలుస్తాను? యువర్ గాడ్స్ గిఫ్ట్ ఫర్ మీ, యువర్ గాడ్స్ గిఫ్ట్ ఫర్ మీ అంటే అది ఏమైపోతుంది? నాకు గిఫ్ట్గా మారిపోతుంది. సో ద మోర్ నువ్వు ఎంత ఆత్మీయంగా ఉండి పేర్లు, దేవుడు అంటున్నాడు ఆదాం పేరు పెట్టాడు, అవ్వ కూడా పేరు పెట్టింది, రాహేల్ పేరు పెట్టింది. అలాగే కొంతమంది కొన్ని పేర్లు పెట్టారు. కానీ కొంతమంది జీవితంలో దేవదూతలు పంపించి మరి పేర్లు పెట్టారు. జకర్యా పేరు పెట్టండి అంటే లేదు జకర్యా కాదని భార్య అంటది. అప్పుడు వెంటనే ఎవరిని చూస్తూ ఉంటున్నారు? జకర్యా పేరు పెట్టండి అంటే లేదు జకర్యా పేరు వద్దంటే తండ్రిని అడుగుతాడు. తండ్రి ముందు నమ్మలేదు కాబట్టి ఆయనకి ఏమైంది? నోరు పడిపోయింది. హీ బికేమ్ మ్యూటెడ్ బికాస్ నమ్మలేదు. నీకు వృద్ధాప్యంలో కుమారుడు పుడతాడు. ఆయన సేవకుడే, ఆయన యాజకుడే. అబ్రహాం స్టోరీ తెలుసు, అన్ని తెలుసు. దేవుని యొక్క సేవ చేస్తున్నాడు, దేవుని పవర్ ఏంటో తెలుసు. కానీ నీకు కుమారుడు పుడతాడంటే నమ్మలేదు. కానీ నువ్వు నమ్మలే కాబట్టి నీ నోరు మూతపడుతుంది. కానీ ఎప్పుడైతే బాబు పుట్టినాక నమ్మాడో వారు ఆయన దగ్గర తీసుకొచ్చి, అయ్యా ఈ బాబు పేరు ఏం పెట్టమంటాం? జకర్యానా? నువ్వు జకర్యా కదా, తండ్రి పేరు రావాలి కదా, నీ పేరు పెట్టమంటావు అంటే లేదు. స్లేట్ మీద రాస్తా ఉంటాడు. ఏమని రాస్తాడు? అతడి పేరు యోహాను అనబడు. వెంటనే మూగపోయిన ఆయన మాటలో ఆయన నోటికి మాట వచ్చింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నేమ్. దట్ ఈస్ ద పవర్. దేవుడు ఏ పేరు పెట్టమన్నాడో ఆ పేరు మనము పెట్టాలి. కొన్నిసార్లు మన క్రైస్తవులు ఏమనుకుంటారంటే ఆ పిల్లలకి స్కూల్స్లో సీట్స్ రావు కాబట్టి ఏం పేర్లు పెట్టాలి వాళ్ళకి? మిక్స్ పెడతా ఉంటారు. కొంతమంది రెడ్డిస్ అనే పేరే మర్చిపోరు, నాయుడుస్ మర్చిపోరు, రావు మర్చిపోరు. దేని అది నీ పరలోక రాజ్యంలో నీకేమైనా వస్తుంది? అక్కడ కులం అనేది మర్చిపోరు. మా పేరేంటి తెలుసా అంటారు. దేవుని మహిమపరిచేటట్టుగా మన పేర్లు ఉండాలి. దేవుని మహిమపరిచే గ్రంథంలో ఎస్తేర్ గ్రంథం అనేది ఉంది, దానియేల్ గ్రంథం అనేది ఉంది, ఇంకేమైనా ఉన్నాయి, నెహెమ్యా, ఎజ్రా. దేర్ నేమ్స్ అది జాషువా అంటే అర్థం ఏంటి తెలుసా? మై గాడ్ ఇస్ మై డిఫెండర్. యెహోషువ, దేవుడు ఉన్నాడు ఆ పేరులో. మోషేకి పేరు పెట్టారు. ఎవరు పేరు పెట్టారు చెప్పండి? సండే స్కూల్లో తెలిసిన వాళ్ళు. మోషేకి ఎవరు పేరు పెట్టారు? మోసెస్, రాజకుమార్తె, ఫరో కుమార్తె. ఎందుకు పెట్టింది మోషే? నీటి నుండి తీయబడిన సుందరుడు. చదవండి ఒకవేళ ఇఫ్ యూ గెట్ దట్ రెఫరెన్స్. నీటి నుండి తీయబడిన బాబు కాదు, సుందరుడు అంట. చాలా చక్కగా పుట్టాడు కాబట్టి అతనికి ఏం పేరు పెట్టింది? హ్యాండ్సమ్ బాయ్ ఫార్ దట్ కేమ్ ఫ్రమ్ వాటర్, మోసెస్. ఇప్పుడు మోషే పేరు అందరం పెట్టుకుంటూ ఉంటాం, ఎందుకంటే ఆయనకి ఒక మంచి పేరు పొందుకున్నాడు, దేవుని చేత వాడబడి మంచి పేరు పొందుకున్నాడు. కానీ యాక్చువల్గా మీనింగ్ ఏంటి? అతడు నీటి నుండి తీయబడిన సుందరుడు. సో యూ షుడ్ నో ఏ పేరు నేను పిలుస్తున్నాను, ఏ పేరు నేను పెడుతున్నాను. అలాగే సౌలు పేరుని ఎవరు మార్చేశారు? సౌలు ఎవరు? నూతన నిబంధనలో ఆయన దూషకుడు, హంతకుడు. కానీ దేవుడు ఏం చేశాడు? సౌలుని పౌలుగా మార్చాడు. అపోస్తలుడైన పౌలుగా మార్చాడు. మరి పేతురు పేరు యాక్చువల్ నేమ్ ఏంటి తెలుసా? వాట్ ఈస్ హిస్ యాక్చువల్ నేమ్? సైమన్, సిమియోన్. దేవుడు ఏమన్నాడు? సిమియోన్ కాదు నీ పేరు. సిమియోన్ చాలా మంది యోధులకు ఉండేది, కానీ దేవుడు అన్నాడు లేదు, యూ ఆర్ ద రాక్ ఇన్ విచ్ మై చర్చ్ విల్ బి బిల్ట్ అన్నాడు. అంటే ప్రతిసారి దేవుడు పేరు పెట్టిన తర్వాత సిమియోన్ పిలుస్తారు. కొంతమంది బాప్తిజం పొందుకున్న తర్వాత ముందు దేవి ఉంటది, బాప్తిజం పొందుకున్న తర్వాత దేవుడు ఇంకో పేరు పెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్దేర్ అనుకుందాం, దెబోరా అనుకుందాం. దెబోరా అని పిలవరు,
దేవి దేవి అని పిలుస్తాను. లేదు, నూతన నేమ్ పేరు పెట్టబడిన తర్వాత ఐ యూస్ టు ఆస్క్ గాడ్, తండ్రి నా పేరు దివ్య అని డాడీ పెట్టారు, అయితే నువ్వు వాక్యం సెలవిస్తున్నావు, తెల్లని రాతిని ఇస్తా అంటున్నావు, నూతనమైన పేరుని పెడతా అంటున్నావు. 2011 or 12లో నేను దేవుని అడగడం మొదలుపెట్టా, నాకు ఒక పేరు పెట్టు, నాకు ఒక పేరు పెట్టు, నాకు ఒక పేరు పెట్టు. నువ్వు పెట్టిన పేరు నాకు పెట్టు. నా తల్లిదండ్రులు నాకైతే మంచి పేరు పెట్టారు, దివ్య అనగా తప్పేం కాదు, దివ్యమైనది, ఇట్ ఈస్ డివైన్. కానీ నువ్వు నాకు ఒక పేరు పెట్ట అంటే ఎవరికి తెలియని సీక్రెట్ మీకు చెప్తా. దేవుడు ఒకరోజు నాకు ఒక పేరు పెట్టాడు, ఏంటంటే రలియా. ఏమని పెట్టాడు? రలియా. రలియా అంటే ఏంటి అని ఎంత సర్వే చేశాను, ఎక్కడ దొరకలేదు. ఒకరోజు దేవుడు అన్నాడు, రలియా అంటే అర్థం ఏంటంటే డో డియర్ హూ ఓన్లీ ట్రెడ్స్ అపాన్ ద హైట్స్ ఆఫ్ ద మౌంటైన్స్. ఎప్పుడు ఉన్నత స్థలంలో మీద మాత్రమే ఉండే డియర్ని రో డియర్ అంటారు. అయితే ఆ డియర్ ఎక్కడ ఉంటుందంట? ఎత్తైన స్థలాల్లో, కొండ దగ్గర ఉంటుంది. అప్పుడు దావీదు కూడా అంటాడు, నా కాలు లేడి కాలవలె చేసి ఉన్నతమైన స్థలంలో. సో ఈ పేరు దేవుడు నాకు పెట్టి ఉన్నాడు. ఇఫ్ యూ ఆస్క్ గాడ్, దేవుడు నీకు పెడతాడు, దేవుడు నీకు ఇస్తాడు, నూతనమైన పేరు కూడా ఇస్తాడు. పర్లేదు, నీ పేరు ఏమి బాగాలేదని కాదు, కానీ నీ పేరుకు ఒక విలువ ఉన్నది. ఈ లోకంలో నీకు ఒక ఐడెంటిటీ ఉంది, నీకు ఒక పేరు ఉంది అంటే మన పేరు పెద్దగా రాస్తూ ఉంటారు కదా. ఇప్పుడు వీ విల్ ఓపెన్ ద న్యూ నేమ్ ఆఫ్ ద న్యూ బాయ్ ఇన్ ద ఫ్యామిలీ, ఎడిషన్ ఇన్ ద ఫ్యామిలీ. హీ షుడ్ బీ అ బ్లెస్సింగ్. మనము ఆ బాబు పేరు పిలుస్తున్న ప్రతిసారి దేవుని మనము మహిమపరిచే రీతిలో మనము ఉండాలి. సో ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఇందాక పాస్టమ్మ గారు కూడా మంచి పేరు విషయమై కొన్ని మంచి మాటలు చెప్పారు. నేను ఒక చిన్న మాట చెప్పి, ఎందుకంటే ఇందాక చెప్తా ఉంటే ఒక 2 మాటలు ఎక్కువ టైం తీసుకోను. సో ఒక్క మాట చెప్తా ఉంటే 139వ కీర్తనలో ఒక మాట రాయబడింది. ఈ మాట చదివిన తర్వాత 2 మాటలు చెప్పి ముగిస్తాను. 116 నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను అని రాయబడింది. ఆల్ ద డేస్ హ్యాస్ బీన్ నోటెడ్. సో స్టార్టింగ్ డే, దేవుడు ఎంత కాలమైతే జీవించాడు అవన్నీ రాయబడి ఉన్నాయని జ్ఞాపకం చేసుకోండి. ఆ నామముని, ఆ పేరుని. సో కొంతమంది పేర్లను ఇందాక మనకు చాలా వివరంగా చెప్పాడు. అయితే నాకు ఒక చిన్న మాట, ఉదయకాలము ఏం మాట్లాడాలి అన్నప్పుడు ఒక చిన్న మాట చెప్పి ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. 2 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుదాం. దీంట్లో ఎక్కువ చదవని అవసరం లేదు, నేనే చూస్తాను. చూడండి, ఇక్కడ కలిసి ఉంటుంది, ఇంగ్లీష్లో క్లియర్ ఉంటుంది. అయితే ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైనా లోయలోను, నీ తల్లి అయినా యునిక్యలోను వసించను, అది నీ యందు సహవసించున్నది నేను రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసే ఒక పత్రికలో తిమోతి విషయమై ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్ష్యాన్ని ఏమని అంటే అవ్వని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఒక పిల్లల ఎదుగుదలకి కారణం ఎవరుంటారు అంటే హౌ దే గ్రో ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయంగా వాళ్ళు ఎదగడానికి తల్లిదండ్రులే కాకుండా వారి యొక్క గ్రాండ్ పేరెంట్స్ ఆల్సో బి ఎఫెక్టెడ్. వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా వారి మీద ఉంటుందని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ లోయని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఇక్కడ మనం చాలామంది ఏమనుకుంటామంటే, నువ్వు బాగా కావాలంటే సండే స్కూల్కి వెళ్ళు, అక్కడ ప్రార్థన అయితే విను, ఆడ వాక్యాలు వినంట. కాదు, మొదటి ఆత్మీయ ఎదుగుదల ఇంట్లోనవుతుంది. పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ఎలా ఉన్నారు వాళ్ళని చూసి పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళు క్యాచ్ చేస్తూ ఉంటారు, మన రియాక్షన్స్ని వాళ్ళు దాన్ని అవలంబిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఆ భయభక్తులు నీలో ఎలా వచ్చాయి అని చెప్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు నీ అవ్వను బట్టి, నీ తల్లిని బట్టి వచ్చాయని చెప్తున్నారు. అంటే తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకొరకే జ్ఞాని అయిన సల్మాన్ మారవచ్చు ఒక మంచి మాట ఏమంటున్నాడంటే 22 సామెతలు 22:6 ఏమంటాడంటే, నా పిల్లలు నడవలసిన త్రోవని వాళ్ళకి నేర్పము, వాళ్ళు పెద్దయిన తర్వాత ఏం చేయరు, దాని నుండి తొలగిపోరని చెప్తున్నాడు. హల్లెలూయా. సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. దేవుడు మనకు పిల్లల్ని ఒక బహుమానంగా ఇస్తాడు.
మనము చాలా అది ప్రెషియస్ అంట. బహుమానం అంటే వెరీ ప్రెషియస్, అది దేవుడిచ్చి బహుమానం అని చెప్పాడు. ఈ దినము మీకు చక్కని బహుమానం ఇదని దయచేశాడు. ఆల్రెడీ జూలియా ఉన్నది, ఇప్పుడు కుమారు దయచేశాడు. ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ ఏ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ పేరెంట్స్ టు టేక్ కేర్ దట్. ఒక మాట జ్ఞాపకం వచ్చింది. ఆది కాండం 19 తర్వాత చూడండి, అబ్రహాంని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు అంటే, అబ్రహాంలో ఏం గుణం చూశాడు? అబ్రహాం దగ్గర చూసిన గుణం ఏమిటంటే, ఆ తరములకి దేవుణ్ణి పరిచయం చేయడంలో ఆయన దిట్టగా ఉన్నాడు. అప్పుడు గ్రంథాలు లేవు, మనకు బైబిల్స్ లేవు. ఆయన చెప్పిన మాట 400 సంవత్సరంలో కూడా వారు యెహోవా దేవుని జ్ఞాపకం చేసుకున్నారు. హల్లెలూయా. యు షుడ్ నో. అంటే ఈ దినము మనము ఒక నామకరణము ఒక మన పుట్టిన వారికి చేస్తున్నాం. అది దేవునికి మహిమకరంగా ఉండాలని ఇందాక పాస్టర్ గారు చెప్పారు. అది నిజంగానే మనం ఆ పేరు పలికినప్పుడు అది దేవునికి మహిమకరంగా ఉండాలి, దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, ప్రతి ఆ మాటకి గొప్ప అర్థం కలిగి ఉండాలి. ఈ దినము మన తల్లిదండ్రులను మనము తెలుసుకోవాల్సింది, జోసెఫ్ అండ్ వర్ష తెలుసుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు మీకు ప్రశస్తమైన ఒక బహుమానం దయచేశాడు. మీ ప్రార్థనా జీవితంని వారి జ్ఞాపకం చేసుకుంటారు. మీ ఫర్గివ్నెస్, మీరు క్షమించే గుణంను కూడా వారు జ్ఞాపకం చేసుకుంటారు. చూడండి, ఒక చిన్న అబ్బాయి ఎప్పుడైతే పడుకున్నప్పుడు ఒక థండర్ వచ్చినప్పుడు వెంటనే తల్లి దగ్గరకు వచ్చినప్పుడు తల్లి ఏం చేస్తుందంటే, నాకు మమ్మీ నేను భయపడుతున్నాను, ఐఎమ్ అఫ్రైడ్ అన్నప్పుడు తల్లి ఏమంటుందంటే, లెట్ us pray. మనం ప్రార్థిస్తాము, నీ భయం పోతుంది. ఆ చిన్ననాటిలో ఆ ప్రార్థన ఆ పిల్లవానికి నేర్పినది పెద్దగైన తర్వాత ప్రతి కష్టమని ఆ ప్రార్థనతో జయించాడు. హల్లెలూయా. నువ్వు చెప్పే చిన్ననాటి పాఠములే పిల్లలకి అది గొప్ప, అదేమైతే బాటలాగా అవుతుంది. ఇట్స్ ఎ గ్రేట్ విక్టరీ ఇన్ దర్ లైఫ్. మనం నేర్చుకోవాలి ఈ చిన్న చిన్న విషయాలే. ద వే వి స్పీక్. ఒక ఆమె ఇలానే ఫోన్లో ఒకటే వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే, చిన్న పాప చూసి ఆమె ఏం చేసింది, ఒక చిన్న బొమ్మకు ఒక ఫోన్ ఇచ్చి ఈమె మాట్లాడుతూ, నువ్వు వాళ్ళ తల్లి ఎలా మాట్లాడుతుంది తను అలా మాట్లాడు. చిల్డ్రన్ విల్ ఇమిటేట్ అస్. ఈ ఒక చిన్న మాటని మనము మన హృదయంలో నాటకించుకోవాలి. దిస్ స్మాల్ థింగ్. ఈ దినము మనకు పిల్లలు దేవుడిచ్చే బహుమానం అన్నప్పుడు ఆ బహుమానాన్ని మనం శ్రేష్టముగా చూసుకోవడము నేర్చుకోవాలని ఈ దినం దేవుని పేరిట మీకు నేను విన్నవిస్తున్నాను. అయితే చూడండి, ఇక్కడ ఎఫ్ఎస్ఎల్గా రాష్ట్ర పత్రిక 6:4 ఏం రాయబడిందంటే, పిల్లలకంటే కోపం తెప్పియద్దు. ఏం తెప్పియద్దు? ఇప్పుడు ముందే ఇది ఇప్పుడు జనరేషన్స్ వచ్చాయి. జెన్ ఆల్ఫా అయిపోయింది, జెన్ బీటా అనుకుంటాయి. ఎంత ఫాస్ట్ బీటానా? దిస్ ఇస్ బీటా, ఆల్ఫా ఉంది, ఆ జెన్ ఆల్ఫా, జెన్జీనే తట్టుకోలేకపోతున్నాం మనం. వాళ్ళ హ్యూమర్కే అర్థం కావట్లేదు మనకు. వాళ్ళు ఏం చెప్తారో తెలియదు. ఇట్లంటే ఇద్దరు కనెక్టింగ్ అంటే సంథింగ్ దిస్ థింగ్. సో వీ డోంట్ నో మెనీ థింగ్స్. బై ఈ జెన్ ఆల్ఫాలు ఏం చేస్తారో మనల్ని, జెన్ ఆల్ఫాలు. సో గాడ్ హ్యాస్ గివింగ్ దెమ్. సి, ప్రతి జనరేషన్కి దేవుడు గొప్ప వరములు దయచేస్తాడు. ఎవ్రీవన్. ఈ రాబోయే తరములు ఈ యూత్నే, వాళ్ళకి మనం మంచి బాటని మనం నేర్పించాలి. మనం దేవునిని పరిచయం చేయాలి. మనమే అంటే ఎవరు? తల్లిదండ్రులు. ఆ విధంగా మీతో పాటు ఉన్న వారి యొక్క గ్రాండ్ పేరెంట్స్ కూడా ఆ బాధ్యత తీసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఐ హ్యావ్ సిస్టర్ గారు, ఎలిజబెత్ సిస్టర్ గ్రాండ్ పేరెంట్ ఉన్నారు, ఇక్కడ మదర్ ఉన్నారు. సో ఐ బిలీవ్ the teachings, the small teachings of the grandparents will be more effective. చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఈ దినం మనం నేర్చుకోవాల్సిన విషయం ఒకటే. ఈ దినము నామకరణంలో చక్కటి పేరు కుమారునికి ఈ దినం దేవుడు దయచేస్తాను నమ్ముచున్నా. ఆ పేరు ద్వారా ప్రతి విషయంలో దాన్ని బండుడా, ఇష్టమున్నాడు విలువద్దు. మనం టైటిల్ ఇచ్చేస్తా, దుబుడా. మన జీవమరణం ఉంటుంది నాలుకకి. ఇష్టమున్నాడు పిల్లల్ని తిట్టేస్తుంటా. యు షుడ్ నాట్ డూ దట్. మనం చేయకూడని విషయాలు, మనం తెలియని విషయాలు తెలియకుండానే ఇది వేస్ట్ అంటారు కొంతమంది పిల్లల్ని. ఆ మాటలు అనకూడదు. యు షుడ్ నాట్ డూ దట్. మన పిల్లల్ని మనమే మన నోటి ద్వారా ఏం చేస్తున్నాం? శపిస్తున్నాం. యు షుడ్ నాట్ డూ దట్. మనం అటువంటి పనులు చేయకూడదు. అందుకొరకే ఈ చిన్న విషయాలే పిల్లలు చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. సో జ్ఞాపకం చేసుకోవాలా. విల్ ఆల్వేస్ బి కేర్ఫుల్. దేవుడు మనకు శ్రేష్టమైన బహుమానాలుగా ఈ దినము మనకు పిల్లలు దేవుడిచ్చు ఏమన్నాడు?
బహుమానము. దేవుడు బహుమానం అంటే అది పరలోకం నుండి మనకు వస్తుంది. ఆషామాషి కాదు పిల్లలు అంటే, అది ఎంతో శ్రేష్టమైనది. ఆ శ్రేష్టమైన బహుమానం దేవుడు మీకు దయచేశాడు. ఆ శ్రేష్టమైన బహుమానాన్ని ముందే చాలా జాగ్రత్తగా, మరి ఒక మాట బైబిల్లో రాయబడింది, అంటే పిల్లలకు బెత్తం వాడకపోతే కూడా మంచిది కాదంటే ప్రతిసారి బెత్తం పెట్టి కొట్టమని కాదు. పద్ధతి ఎక్కడ వాళ్ళని ప్రేమించాలి, ఎక్కడ వాళ్ళని క్రమశిక్షణ చేయాలని పెట్టాలి. కొంతమంది వాళ్ళు ఎంత ప్రేమిస్తారంటే వాడు ఏం చేసినా మా పిల్లోడు చాలా నాటి అండి, మరి బాగా కొడతాడు, బాగునండి చాలా బాగా కొడతాడు, అది బాగా కొడతాడండి. అధికం కూడా మంచిది కాదు. కొంతమంది అధికం చేపిస్తుంటారు పిల్లలతో, వాడు అన్ని వయస్సు వీళ్ళు హ్యాపీ అవుతా ఉంటారు. కొంత తిడుతుంటే బాగా తిడుతున్నాడు నా కొడుకు అంటాడు. వాడు బాగా డ్యాన్స్ చేస్తాడని వాడిని డ్యాన్స్ వేపిస్తాడు. అటువంటి లక్షణములు కాదు. దేవుని యందు భయభక్తులు గల లక్షణముతోటి పెంచే బాధ్యత దేవుడు మనకు దయచేశాడు, తల్లిదండ్రులకు మనకు దయచేశాడు. అబ్రహాముని మనం ఒకసారి పరిశుద్ధ లేఖనంలో జెనసిస్ చాప్టర్ 18-19 ఒకసారి చదువుదాం. 18-19 ముగిస్తా. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు. చూడండి, దేవుడు అబ్రహాము విషయమై సాక్ష్యం ఇస్తున్నాడు. తన తరువాత తన పిల్లలను, తన తర్వాత తన పిల్లలని, తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించే ఒక విధానముని యెహోవా మార్గంలో గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానన్నాడు. హల్లెలూయా! వాట్ ఎ గ్రేట్ టెస్టిమనీ గాడ్ ఈస్ గివింగ్ టువర్డ్స్ అబ్రహాం. నీతి నియమములు నాకు నేర్పిస్తానని తెలుసు అని చెప్తున్నా. అందుకొరకే అబ్రహాంను పిలిచి ఏమన్నాడంటే, నువ్వు ఆశీర్వదింపబడ్డ వారిని ఆశీర్వదిస్తానంటున్నాడు. దట్స్ వాట్ ద టెస్టిమనీ గాడ్ షుడ్ డు. ఈరోజు జోసెఫ్కి దేవుడు అదే, నీకు చక్కని కుమారుని దయచేశా, ఐ బిలీవ్ యు గోయింగ్ టు బ్రింగింగ్ అప్ అల్టిమేట్లీ ద గాడ్ ఇచ్చే. ఆమేన్. అన్ని విషయములో దేవుడు నీకు దయచేసిన విధానం బట్టి ఇద్దరు పిల్లల్ని దేవుని యొక్క భయభక్తుల్లో పెంచుతామని, తరతరంలోకి వారు ఒక గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటారని నేను నమ్ముచున్నాను. అందుకొరకే తల్లిదండ్రులని దేవుడు బాగా జ్ఞాపకం చేసుకుంటాడు. పిల్లలు ఇచ్చినప్పుడు వారి ఎడల ఆయన ప్రేమను కనపరుస్తాడు. పరిశుద్ధ లేఖనం అనేక మందిని మనం చూస్తాం. ఈ దినము ఈ యొక్క నామకరణ విషయంలో మనం చూస్తూ ఉన్నాం. చివరికి ఒకటే మాట చెప్పి ముగిస్తా. మన హిందూ కల్చర్లో పేరు పెట్టడానికి ఏం చూస్తారంటే ఆస్ట్రాలజీ, స్టార్స్ ఇవన్నీ చూసి పెడతారు. సో కొన్ని దేశాలలో మనం కెనియాలో చూస్తే, ఇథోపియాలో 3 సంవత్సరాల తర్వాత పేరు పెడతారు. సో పేరుకి ప్రతి ఒక్కరు ఒక అర్థాన్ని తీసుకుంటారు, ప్రతి ఒక్క దేశంలో ఒకటి చూస్తుంటారు. కానీ మనము ఇందాక పాస్టర్ గారు చెప్పిన మాట ప్రకారం జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధ దేవుడు మహిమకరముగా ఉన్న పేరుని మనం ఎంచుకోవాలి. దేవునికి మహిమకరముగా ఉండే పేరుని దేవుని దాని ద్వారా మన కుటుంబంలో ఆశీర్వాదంగా వచ్చే ఒక నామముని మనం ఎంచుకోవాలి. హల్లెలూయా! ఐ బిలీవ్ మేము చూసిన తర్వాత మేము హ్యాపీ అవుతాం అనుకుంటా పేరు. ఐ బిలీవ్ దట్ ఇట్ గోయింగ్ టు బి యాడ్ గాడ్స్ నేమ్ ఇన్ ఇట్. సో ఈ దినం వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ యూ బోత్ ఫర్ యువర్ ఫ్యామిలీ. గాడ్ హ్యాస్ బ్లెస్డ్ యూ. ఈ యొక్క సమయం బట్టి దేవతని పొందనాలు చెల్లిస్తున్నాను.